ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. దాదాపు భారీ బతుకమ్మ 63 అడుగుల మహా బతుకమ్మను తీరొక్క పూలతో ముస్తాబు చేసి అందంగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా కూడా మనకు ఆ మహా బతుకమ్మ నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలంతా కూడా దాదాపు 1354 మంది మహిళలంతా బతుకమ్మ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 2 ట్రయల్స్ కూడా ఆడడం జరిగింది. దాదాపు 3 ట్రయల్స్ అనంతరం కూడా గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించి కూడా బతుకమ్మ ఆట మరికొద్ది సేపట్లో మొదలు కాబోతా ఉంది. అదేవిధంగా అందరూ కలిసి ఒకే అడుగుతో ఒకే చప్పట్లతో కూడా ప్రతి ఒక్కరు కూడా సేమ్ స్టెప్స్ వేసే విధంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మాత్రం మనకు ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో మరి కొంతమంది కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఒక్కసారి కూడా మనం స్టేడియం అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు అందంగా రెడీ అయ్యి మహిళలంతా వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్స్ అన్ని సర్కిల్స్ నుంచి వచ్చిన మహిళలంతా కూడా ఉన్నారు. అదేవిధంగా ఇటు మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మహాబతుకమ్మ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 10,000 మంది మహిళలంతా వచ్చి బతుకమ్మను వీక్షిస్తూ ఉన్నారు. అందులో 1354 మంది మాత్రం మనకి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1500 మంది అయితే బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వచ్చిన వాళ్ళంతా కూడా హాఫ్ శారీలోనే బతుకమ్మ ఆడాలని చెప్పేసి ఎవరైతే చుడీదార్స్ అవన్నీ వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి 1354 మంది అయితే బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంతో అందంగా ముస్తాబాయి అయితే బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ అంటేనే మనకు మహిళలు అమ్మాయిలు ఆ బతుకమ్మ ఉత్సయాలు అమ్మవారింటికి అందరూ కూడా వెళ్ళి అక్కడ బతుకమ్మ ఎంతో ఘనంగా ఆడుతూ ఉంటారు. దాదాపు 9 రోజుల పాటు కూడా, ఎందుకంటే ఎంగిలి పూలతో మొదలై దాదాపు సద్దుల బతుకమ్మతో ముగుస్తూ ఉంటుంది. అట్లాంటి బతుకమ్మ 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆడుతూ ఉంటారు. బతుకమ్మ అంటేనే స్త్రీతత్వం, మాతృత్వం, గౌరమ్మలాగా కొలుస్తూ ఉంటాము. మరి అలాంటి బతుకమ్మకు సంబంధించి కూడా ఈ సంవత్సరం ప్రభుత్వము ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతగా కూడా మనకు ఒక్కో మెయిన్ జంక్షన్స్ కావచ్చు, మెయిన్ పాయింట్స్ వద్ద, మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ వద్ద కూడా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా ఇటు 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, పిల్లల మర్రి, దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివిధ జిల్లాలకు సంబంధించి కూడా మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించే విధంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. అదేవిధంగా ఈ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా, ఎందుకంటే దాదాపు ఇప్పటికే 2016 కావచ్చు, 2017 గిన్నిస్ బుక్ రికార్డుగా కూడా లక్ష్యంగా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు 500కు మించి అంటే దాదాపు 454 మంది పాల్పంచుకున్నారు. దీంతో కాస్త మనకు గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే అప్పుడు లభించలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం దాదాపు 1000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి స్టేడియం అంతా కూడా మనం చూసుకోవచ్చు. తీరొక్క పూలతో ముస్తాబు చేయడం జరిగింది. రంగురంగుల లైట్లు కాంతివంతంగా దాదాపు మనకు ఎక్కడ చూసినా కూడా సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా వెలిగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుంచి కూడా దాదాపు మనకు రాత్రి సమయం వరకు కూడా ఏర్పాట్లు బతుకమ్మ ఆడే విధంగా చేశారు. అందుకోసం అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక విఐపి మూమెంట్ కావచ్చు, వచ్చే ముఖ్య అతిథుల కోసం సపరేట్గా స్టేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎల్ఈడి స్క్రీన్స్, ఎందుకంటే దాదాపు పెద్ద ఎత్తున మహిళలంతా కూడా 10,000 మంది మహిళలు అని చెప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ వీక్షించే విధంగా, ఇంతమంది బతుకమ్మ ఆడుతుంటే చూసే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చే మహిళలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, ఇటు వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 1 మంత్ ముందు నుంచే ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. ఇటు భాషా సాంస్కృతిక శాఖ నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టూరిజం శాఖ, పర్యాటక శాఖ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ శాఖ ఆధ్వర్యంలో మాత్రం ఈసారి మనకు ఘనంగా బతుకమ్మ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే 3 శాఖల సమన్వయంతో కూడా ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో ప్లేస్లో మనకు బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా ఇక్కడ మన సరూర్ నగర్ స్టేడియంలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే మనకు అక్కడ వర్షం కురిసే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో బయట ప్రాంగణంలో ప్రస్తుతం అయితే బతుకమ్మ ఆడుతున్నారు. ఒకవేళ వర్షం కురిసినప్పటికీ కూడా ఇండోర్ స్టేడియంలో ఆడుకునే విధంగా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా వచ్చిన మహిళలంతా కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాదాపు వచ్చిన మహిళలందరికీ సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కౌంటింగ్ నెంబర్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ కౌంటింగ్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ధరించి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు నించుని దాదాపు 8 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బతుకమ్మ చుట్టూ 8 లైన్స్ లాగా ఫామ్ అయి బతుకమ్మ చక్కగా ఆడుతున్నారు. అందరూ ఒకే స్టెప్ వేసే విధంగా కూడా దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా వీళ్ళకి ప్రాక్టీస్ అనేది కూడా కొరియోగ్రాఫర్